मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా స్టూడెంట్స్. సో మీరు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది మనకు ఫిబ్రవరిలో, అది ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే, ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేయాలి. అందులో ఫీజు ఉండదు, పైగా నెలకి 5,000 స్టైఫండ్ ఇస్తారు. ఇయర్లీ కాంటిజెన్సీ అని 5,000 రూపీస్ ఇస్తారు. కోర్సెస్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ బిఎస్డిఎస్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. సార్ నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం, నేను మ్యాథ్స్ ఎందుకు చేస్తాను? నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టే, బట్ ఎట్ ది సేమ్ టైం నాకు కంప్యూటర్ సైన్స్ కూడా చేయాలి, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కూడా చేయాలి అనుకుంటున్నా అంటే మాత్రం మీరు బిఎస్డిఎస్ చేయొచ్చు. సో ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు అబ్రాడ్కి వెళ్తే కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. బయట యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఇండియాలో ఆ ఇన్స్టిట్యూషన్ ర్యాంక్ ఎంత బెస్టా కాదా అని చూసి మీకు అడ్మిషన్స్ ఇస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందులోనే నేను అబ్రాడ్ వెళ్ళను, నాకు జాబ్స్ ఎలా ఉంటాయి ఈ కోర్స్ తర్వాత అంటే మినిమం 20 లక్షలు, మ్యాక్సిమం 60 లక్షలు, 70 లక్షలు వరకు ప్యాకేజెస్ ఉంటాయి. ఐఐటికి ఏమాత్రం తీసిపోదు ఈ ఇన్స్టిట్యూషన్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీరు ఎలా చూసుకోవాలి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, గూగుల్ ఎలా సెర్చ్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా పబ్లిక్ యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ, ఓల్డ్ యూనివర్సిటీ, మంచి చరిత్ర ఉంది ఈ యూనివర్సిటీకి. ఇందులో ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం అప్లై చేయండి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక పెద్ద బ్రాండ్ ఇన్స్టిట్యూట్. ఐఐటీలకు ఏమాత్రం తీసిపోదు, ఎన్ఐటీలకు ఏమాత్రం తీసిపోదు, అండ్ జేఎన్టీయూ, ఉస్మాన్ యూనివర్సిటీ వీటికి ఏమాత్రం తీసిపోదు, ఆంధ్ర యూనివర్సిటీ వీటి యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోదు. మంచి ఇన్స్టిట్యూట్, హై ప్యాకేజెస్ ఉంటాయి. మినిమం 20 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. మీకు 20 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, మ్యాక్సిమం ఏమో 60-70 లక్షలు ఉంటుంది. సో ఇది ఇక్కడ కంపెనీస్, ఏ కంపెనీలో జాబ్ రావచ్చు అంటే విప్రో, టాటా, క్యాప్జెమినీ, అమెజాన్, ఓకే, ఊబర్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీస్లో మీకు జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టైఫండ్ మంత్లీ 5,000 ఇస్తారు. బీటెక్ నేను రూపాయి కట్టాను సార్, నాకు మంత్లీ మనీ కావాలి అంటే మంత్లీ స్టైఫండ్ ఎంత 5,000 రూపీస్ ఇస్తారు. కాంటిజెన్సీ వచ్చేసి 5,000 ఇయర్లీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు అటెండెన్స్ నాకు తక్కువ ఉంటే స్టైఫండ్ ఇవ్వరు. అయితే ఇక్కడ బిఎస్డిఎస్ అనే కోర్సుకు మాత్రం మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. దాని గురించి చెప్తాను మీకు క్లియర్గా. అండ్ బిఎస్డిఎస్ ఎంత అంటే 1 lakh పర్ సెమిస్టర్ ఉంటుంది. అదేంటి సార్ బిఎస్డిఎస్కి 1 lakh కట్టాలన్నా పర్ సెమిస్టర్కి అంటే, ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయినా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా మళ్ళీ ఫీజు కన్సెషన్ ఉంటుంది. అండ్ జీరో ఫీజు కూడా ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను క్లియర్గా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. దీన్ని వెరీ క్లియర్గా మీకు బ్రౌచర్లో చూపిస్తాం. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒక పేపర్, 2 పేపర్లు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్ అనమాట, 120 మార్క్స్. నెక్స్ట్ యూజీబీ అంటారు దాన్ని, డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్ ఉంటుంది, 80 మార్క్స్ అనమాట, 2 పేపర్లు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సార్ సిలబస్ టఫ్ ఉంటుందా అంటే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ సింపుల్ చెప్పాలంటే జేఈ మెయిన్స్ మీరు ప్రిపేర్ అవుతారు కదా, జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రిపేర్ అయ్యిందంటే ఈజీ. ఇది మీరు మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలి, మ్యాథ్స్ రిలేటెడ్ ఇది, ఓకేనా. ఇక్కడ మీకు సార్ 120కి ఎన్ని మార్క్స్ రావాలంటే 50% వస్తే మీకు సీట్ వస్తుంది. 120లో 50 ఎంత 60. నేను జనరల్ చెప్తున్నా. మళ్ళీ ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి కొంచెం తగ్గుతాయి మార్క్స్. ఇక్కడ 80కి 30+ మార్క్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా 60 + 30 ఇలా వచ్చినాయంటే మాత్రం, అంటే టోటల్ ఎంత 120, 80 అనుకోండి, 200కి మీకు 90+ అలా వచ్చిందంటే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు 99% ఉంటుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు జేఈ మెయిన్స్ కూడా 300 మార్క్స్ ఉంటుంది, 150+ వచ్చిందంటే ఏదో ఒక ఎన్ఐటీ వస్తుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మనకు 360 తీసుకోండి, 180 అనుకుంటే 360కి మీకు అడ్వాన్స్లా 180 మార్క్స్ వచ్చిందంటే 100% సీట్ వస్తుంది ఏదో ఒక ఐటీలో. సో ఏదైనా బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, బెస్ట్ కాలేజెస్లలో సీట్ రావాలి అంటే 50% వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, 90%. సో ఇది బిఎస్డిఎస్కి మాత్రం ఇది బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి ఇది బిఎస్డిఎస్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్కి మాత్రం జేఈ మెయిన్స్, సిఈఈటీ ద్వారా మీకు జేఈ మెయిన్స్ ద్వారా తీసుకుంటారు. దీనికి
జేఈ మెయిన్స్లో మీకు బెస్ట్ జేఈ మెయిన్స్లో ఒక 10 మంది అప్లై చేశారు అనుకోండి, అందులో ఎవరిది మంచి పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకి సీట్ ఇస్తారు. లేదా సియూఈటీ దీని మీద కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. దీని స్కోర్ ద్వారా కూడా మీకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి? బిఎస్డిఎస్కి, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్ మాత్రం ఎంట్రన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇప్పుడు మీకు ఎలా చూసుకోవాలో చెప్తా చూడండి. ఎలా చూసుకోవాలి అని అంటే, సార్ మేమే సెర్చ్ చేసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే మీరు గూగుల్లో ఏం చేయండి అంటే ఐఎస్ఐ అని కొట్టండి. జస్ట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని వచ్చింది కదా, ఐఎస్ఐ కోల్కతా, మెయిన్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉందన్నమాట. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ అకాడమిక్స్, రీసెర్చ్, న్యూస్, ఈవెంట్స్ అబౌట్ ఐఎస్ఐ అడ్మిషన్ 2026 అని వస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. ఎప్పుడుంది అంటే May 10th ఉంటుంది 2026, May 10th ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్. ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ May 10th ఉంటుంది. లాస్ట్ ఇయర్ May 12th అలా జరిగింది. సో ఇది ఎగ్జామ్ అనమాట. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, మేము ఎలా తెలుసుకోవాలంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరిలో మీకు వెబ్సైట్లో వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను కూడా వీడియో చేస్తాను, సో మీరు ఫాలో అవుతుండండి. సరే ఓకే సార్, మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఎక్కడ మేము చెక్ చేసుకోవాలి, బ్రౌచర్ ఉందా, దీనిది ఇంపార్టెంట్ అంటే మీరు ఒక పని చేయండి. సింపుల్గా ఐఎస్ఐ లాస్ట్ ఇయర్ బ్రౌచర్ నేను చెప్తాను మీకు. ఐఎస్ఐ ప్రాస్పెక్టస్ అని ఉంది, ఐఎస్ఐ 2025 ప్రాస్పెక్టస్ అని ఉంది. దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇక మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. మీరే మంచిగా క్లియర్గా చదువుకోవచ్చు, నేను చెప్తాను మీకు. అందులో ప్రాస్పెక్టస్ని క్లిక్ చేయండి. ఇలా 54 పేజెస్ వస్తుంది మీకు, 54 పేజెస్ వస్తుంది. సో ఇలా 54 పేజెస్ది మీకు క్లియర్గా ఉంటుంది. ఎలా ఉంది చూడండి ఇక్కడ. ఇది 2025 May 5th. మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్రౌచర్ రిలీజ్ చేస్తారు. సేమ్ ఉంటాయి రూల్స్, ఏం డౌట్ లేదు అందులో. ఇక్కడ ఇస్తారు చూడండి ఏమేమంటే ఇంట్రడక్షన్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్స్టిట్యూట్, కరెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, అడ్మిషన్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే సార్, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ కదా, అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉంటాయి సీట్స్. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 79, 79, 75 అలా ఉంటాయి అనమాట. కోర్స్కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. మీరు మరి మాకెలా సీట్ వస్తుందంటే జేఈ మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్ మీద మీకు మంచి పట్టు ఉందంటే వస్తుంది సీట్, నో డౌట్. ఓకే, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా. మళ్ళీ ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దాన్ని బట్టి కూడా మార్క్స్ ఉంటాయి. కాకపోతే మంచి ఇంట్రెస్ట్ ఉండాలి మీకు, బాగా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి. ఆ సీట్స్ కూడా చూపిస్తా. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అడ్మిషన్, అకాడమిక్ ప్రోగ్రామ్, డాక్టరేట్ డిగ్రీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ప్రొసీజర్, ఇంపార్టెంట్ డేట్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది 54 పేజెస్. ఇందులో బ్యాచిలర్ది ఉంటుంది, మాస్టర్ ఉంటుంది, పిహెచ్డి లెవెల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేనేం చేసిన అంటే ఇందులో మనకు కావాల్సింది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావాల్సిన పేజెస్ మాత్రం నేను సపరేట్ చేసిన, అది చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది మీకు డీటెయిల్స్ క్లియర్గా. ఓకేనా? ఒకసారి ఇలా చూడండి. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? బీటెక్ అయితే 4 years అని తెలుసు. మా థాట్లో సార్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా ఆలోచిస్తారంటే ఎప్సెట్ అప్లై చేస్తారు, జేఈ మెయిన్స్ అప్లై చేస్తారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాలేదంటే నెక్స్ట్ ఎప్సెట్ అప్లై చేస్తారు. ఎప్సెట్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో జాయిన్ చేసేస్తారు. కానీ సియూఈటీ అప్లై చేయరు. తర్వాత ఇటువంటి ఐఎస్ఐ, బిట్సెట్ ఇవన్నీ అప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక స్టూడెంట్ 5-6 ఎంట్రన్సెస్ రాసినప్పుడు అందులో ఒక 1 or 2 వర్క్ చేస్తాడు కదా, ప్రతి స్టూడెంట్ జెన్యూన్గా వర్క్ చేస్తాడు. అందులో ఏదన్నా 2 ఎంట్రన్సెస్ని మంచిగా క్రాక్ చేస్తాడు, మంచిగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఐడియాస్ వచ్చి మంచి స్కోర్ వస్తుంది. అందులో బెస్ట్గా జాయిన్ అయితే అయిపోతుంది కదా. ఇలా చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ప్రతిదీ అప్లై చేయండి. ఫస్ట్ అయితే అప్లై చేయండి, ఎగ్జామ్ రాపియండి, అప్లై చేయండి, ఎగ్జామ్ రాపియండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా స్టూడెంట్స్లోనే ఒక స్టూడెంట్ అసలు ఐపీఈ కూడా 800 మార్క్స్ ఉండే. ఆ అబ్బాయి ఏం చేసినట్టు వాళ్ళ పేరెంట్ ప్రతి ఎంట్రన్స్ రాపించాడు అనమాట. మంచి అన్ని ఎంట్రన్సెస్ రాపించిండు. అలా రాపిస్తే జేఈ మెయిన్స్లో రాలేదు, ఎప్సెట్లో రాలేదు, కానీ సియూఈటీలో మంచి పర్సంటేజ్ వచ్చిందన్నట్టు, మంచి స్కోర్ వచ్చింది. దాంతో మంచి కాలేజీలో జాయిన్ అయిపోయింది ఆ అబ్బాయి. అలా అనమాట. మనం ఒక స్టూడెంట్కి ఒకటే ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ కదా, అన్ని ఎగ్జామ్స్ రాపిస్తే ఎక్కువ ఎగ్జామ్స్ రాపిస్తే ఎక్కువ అవకాశాలు. సో ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎంత 3 years ఉంది, ఇది కోల్కతాలో ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్ 3 years ఉంటుంది కోర్సు, ఇది బెంగళూరులో ఉంది. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ 4 years ఉంటుంది, ఇది కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు అనమాట.
లేదు సార్ మా పిల్లల్ని తెలంగాణలోనే చదివిస్తాం లేదా ఆంధ్రప్రదేశ్లోనే చదివిస్తాము, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లకు మేము పంపించలేము, దూరం పంపించలేము అంటే మాత్రం మీరు ఆలోచించుకోండి. కానీ చాలా బాగుంటాయి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం, ఒక స్టూడెంట్ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఖచ్చితంగా అప్లై చేయండి, ఖచ్చితంగా వస్తే మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఇది బ్యాచిలర్ డిగ్రీ అనమాట, ఇది మాస్టర్ డిగ్రీ అనమాట. అయితే మా అబ్బాయిని మాస్టర్ కూడా చేయించవచ్చా అంటే, మాస్టర్ చేస్తేనే మంచి ప్యాకేజెస్ వస్తాయి, అదే ఇన్స్టిట్యూట్లో మాస్టర్ కూడా చేయొచ్చు. సో బ్యాచిలర్ ప్లస్ మాస్టర్ కలిపి 5 yearsలో అయిపోతుంది. 5 yearsలో అయిపోతుంది. 3 years కదా, 3 + 2 5 years, 3 + 2 5 years. ఇది బ్యాచిలర్ ఆఫ్ డేటా సైన్స్ 4+1 1 year చేసినా సరిపోతుంది. ఇక్కడ 5 yearsలో మీకు పీజీ వచ్చేస్తుంది అనమాట. ఇది మాస్టర్ డిగ్రీ గురించి. అండ్ చూడండి, రీసెర్చ్ ఫెలోషిప్స్ చూడండి, నేను రీసెర్చ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, రీసెర్చ్ కూడా చేస్తా అంటే ఇందులోనే రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. 7 years అప్పుడైతే అప్ టు 6+1 7 years అవుతుంది. 3 years చేస్తే కోర్స్ కంప్లీట్ అవుతుంది, 5 years చేస్తే పీజీ వస్తుంది, 7 years చేస్తే ఏమంటారు రీసెర్చ్ ఫెలోషిప్స్ కూడా జేఆర్ఎఫ్లు కూడా వస్తాయి. సో ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. సో మీరు బీటెక్ నార్మల్ కాలేజ్లో వేసి సఫర్ కావడం కన్నా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో కోర్స్ కంప్లీట్ చేస్తే వెల్ సెటిల్ కావచ్చు. సో ఇవి చాలా ఉన్నాయి పేజెస్ 54. సో నేను సెలెక్టెడ్గా సపరేట్ చేసిన చూపిస్తా. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 3 years, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్ 3 years, డేటా సైన్స్ 4 years. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అయితే ఒలింపియాడ్, కొద్దిమంది ఒలింపియాడ్ సార్ నాకు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కూడా ఉంది అంటే, ఒలింపియాడ్ ద్వారా కూడా బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్కి సెలెక్షన్ 6 seats ఉంటాయి, 6 seats ఉంటాయి అన్నమాట. సో అది ఓకేనా. సో ఇది ఒలింపియాడ్, మీ దగ్గర మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఉన్నా మీకు బెనిఫిట్ అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ సీట్స్ సార్, సీట్స్ గురించి చెప్పండి అంటే, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో జనరల్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 63 ఉంటాయి. అందులో జనరల్ ఏమో 23, ఓబీసీకి ఏమో 17, నాన్ క్రిమిలేయర్ ఎస్సీకి ఏమో 9, ఎస్టీకి ఏమో 5, ఈడబ్ల్యూఎస్ ఏమో 6, పీడబ్ల్యూడీకి ఏమో 3 అనమాట. పీడబ్ల్యూడీ అయితే తక్కువ వస్తుంది. ఎస్ఎస్ఎఫ్సి అంటే ఫీమేల్ క్యాండిడేట్, స్పెషల్ న్యూమరీ, సూపర్ న్యూమరీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉంటాయి అంటే 16 ఉంటాయి గర్ల్స్కి. జనరల్ 6 ఉన్నాయి, ఓబీసీలో 5 ఉన్నాయి, ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్టీలో 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, పీడబ్ల్యూడీ 1 ఉంది అనమాట. నెక్స్ట్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి అనమాట. 5 ఉన్నాయి. మ్యాథ్స్ ఒలింపియాడ్ 5 seats. ఇది బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్లో కూడా సేమ్. టోటల్ ఎన్ని 63, 16 ఎంత 63, 16, 69, 79 seats ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ కూడా 79 ఉన్నాయి. బట్ ఒలింపియాడ్ ఛానల్ ద్వారా 5 seats ఉన్నాయి అనమాట. ఒలింపియాడ్ స్పెషల్గా అది. సో సేమ్ ఇక జనరల్ 23, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 17, ఎస్సీ 9, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 6, పీడబ్ల్యూడీ 3 ఉన్నాయి. సో పీడబ్ల్యూడీ తక్కువ స్కోర్ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంటుందంట. బట్ డేటా సైన్స్కి చూడండి, డేటా సైన్స్ ఎన్ని ఉన్నాయంటే 25, కోల్కతా 25, ఢిల్లీ 25, బెంగళూరు 25 ఉన్న టోటల్ 75 seats ఉన్నాయి. అందులో జనరల్ అంటే అందరూ వస్తారు 28, అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 20 ఉన్నాయి, ఎస్సీ 12 ఉన్నాయి, ఎస్టీ 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి, పీడబ్ల్యూడీ 3 ఉన్నాయి. మీరు బ్రోచర్లో చూసుకోవచ్చు వెరీ క్లియర్. మీది ఒకవేళ ఇది సరి కనపడట్లేదు అంటే బ్రోచర్లో చూసుకోండి. ఇక్కడ నేను చదివింది అక్కడ మీరు చూసేది సేమ్ ఉంటుంది చూడండి. ఓకేనా. టోటల్ మనకి ఎన్ని 75 seats ఉన్నాయి అనమాట. చూడండి 75 seats, తక్కువ ఉన్నాయి సీట్స్, కానీ అప్లై చేయండి, ఖచ్చితంగా అప్లై చేయండి. 100% అటెంప్ట్ చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది మీరు కష్టపడితే. సో ఇలా దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి సార్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి ఏముండాలంటే ఇంటర్ ఉండాలి, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి, మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండాలి. మనకు ఉంటాయిలేండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నో డౌట్. ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే మ్యాథ్ ఒలింపియాడ్ మీద సీట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూడా ఇంగ్లీష్ మ్యాథ్స్ ఖచ్చితంగా 2 subjects ఉండాలి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి. నేను చెప్పాను కదా, ఎంట్రన్స్ A, B మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ అండ్ ఇంటర్వ్యూ. మల్టిపుల్ అండ్ డిస్క్రిప్టివ్ మీద మీకు ఆ స్కోర్ని బట్టి వచ్చేస్తుంది నో డౌట్. ఓకేనా. ఇది బట్ బ్యాచిలర్ ఆఫ్ డేటా సైన్స్ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. జేఈ మెయిన్స్ తీసుకుంటారు ఇక్కడ. జేఈ మెయిన్స్ ద్వారా, జేఈ మెయిన్స్ 2025 ఉండొచ్చు, 26 ఉండొచ్చు, ఏదన్నా సరే 25, 26 ఉండొచ్చు. ఈ 26 మీ స్కోర్ ఉంటుంది కదా, అదన్నా లాస్ట్ ఇయర్ దన్నా 2 years మళ్ళీ 24 అంటే తీసుకోరు. సియూఈటీ కూడా 26 ఉండొచ్చు, 25 ఉండొచ్చు అనమాట సియూఈటీ. సో ఇది మీకు విత్ అట్లీస్ట్ 75% మ్యాథ్స్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి, ఏది బిఎస్డిఎస్కి. ఓకే. ఇది నెక్స్ట్ స్టైఫండ్ ఎంత ఇస్తారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, 5,000 ఇస్తారు. స్టైఫండ్ ఫెలోషిప్ ఎంత 5,000. కాంటిజెన్సీ అంటే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇయర్లీ 5,000 ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 3 సంవత్సరాలు అంటే 15,000 అది. ఇది ఇయర్లీ నెలకు 5,000 అంటే 12,000
60 సంవత్సరానికి 60 అంటే 1,80,000 ప్లస్ 15 ఎంతైతే 1,95,000 వాళ్ళే సార్ మీరు అక్కడ కోర్సు చేస్తే. ఇది బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి. ఓకేనా. ఇది ఆయనకి ఇంకొకటి బిఎస్డిఎస్కి 1 lakh కట్టాలి కదా, మరి అదేంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫుల్ అండ్ పార్షియల్ వేవియర్ బేస్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి మీకు ఫుల్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ₹1,00,000 కట్టకుండా ఉండొచ్చు. ఓకేనా. ఇది 100% ఉంటుంది. ఎవరికి ఏమంటారు, ట్యూషన్ ఫీ ఫర్ స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh ఉంటే 100% కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ పార్షియల్ 66.67% ఉంటుంది. ఇలా ఇచ్చారు వెరీ క్లియర్గా. ఓకే, మీకు ఇన్కమ్ని బట్టి ఉంటుంది, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ హాస్టల్ నామినల్ రెంట్ ఛార్జెస్ ఉంటాయి. మనకు మామూలుగా కొంత ఫీజు కట్టేది ఉంటుంది హాస్టల్ దాని గురించి. సో ఇది అండ్ అప్లికేషన్కి ఫీజు ఎంత అంటే 1,500 ఆల్ క్యాండిడేట్స్కి, ₹1,000 ఏమో ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. మేల్ క్యాండిడేట్స్కి 1,500, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమో ₹1,000. నెక్స్ట్ 750 ఏమో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్కి, పీడబ్ల్యూడీకి ₹750 ఉంటుంది. ఆల్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీ నుంచి అంటే 1,500 ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా తక్కువనే ఉంది. ఇది చూడండి, ఎగ్జామ్ చెప్పాను కదా, టెస్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, యూజీఏ అంటారు, మ్యాథ్సే. ఇది మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది, 2 hours ఉంటుంది ఇది. నెక్స్ట్ 14 to 16 ఇది కూడా 2 hours ఉంటుంది. యూజీబీ ఇది డిస్క్రిప్టివ్ అనమాట, ఇది డిస్క్రిప్టివ్. ఓకే, బి స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ డిస్క్రిప్టివ్ అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఎప్పుడు ఉంటుంది దిస్ ఇయర్ అంటే May 10th ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే నేను వచ్చినట్టునే చేస్తాను. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను. నోటిఫికేషన్ పడ్డ వెంటనే డీటెయిల్గా మీకు చెప్తాను, ఇలా అప్లై చేయండి అని. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, రెడీగా ఉండండి దీనికోసము. స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. జేఈ మెయిన్స్ 10 daysలో జేఈ, ఈరోజు ఎంత డేట్ 12th కదా, 21 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. సో జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకండి. ఫార్ములాస్ అవన్నీ రివైజ్ చేయండి, మీరు చదివిన దాన్ని రివైజ్ చేయండి. జేఈ మెయిన్స్ మంచి స్కోర్ వస్తుంది మీకు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్.